శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చతుర్థి తిథి గణపతి జన్మాది వృత్తాంతం. అనంతరం ప్రజాపాలుడు ఇట్లు ప్రశ్నించెను, మహర్షి, గణపతి పుట్టుక కథ ఏమి? అతనికి ఆకారం ఎట్లు వచ్చెను? నా మనసుకు బరువుగా ఉన్న ఈ సంశయం తీర్పుము అని ప్రార్థించగా, మహాతపుడు మునుపు దేవతలు తపోధనులకు ఋషులు ఆయా పనులు చక్కగా సిద్ధి పొందినట్లు కార్యాలు ప్రారంభించేవారు. మంచి నడవడి కలవారి యందు పనులు ఆటంకములతోడను, చెడు నడవడి కలవారి యందు ఏ విఘ్నాలు లేకుండా ఫలించుట సంభవించెను. అది చూసి దేవతలు పితరులు శక్తి కొద్దీ విచారించారు. చెడు పనుల యందు విఘ్నం కలుగుటకై అందరూ ఆలోచించరి. అట్లా ఆలోచన చేస్తున్న దేవతల బుద్ధికి దొడ్డ బుద్ధి గల రుద్రుని కడకరగవలెనని భావన కలిగెను. అంత వారందరూ కైలాసవాసియగు గురువు రుద్రుని కడకపోయి దండ ప్రణామాలు గావించి వినయంతో, దేవదేవ, మహాదేవ, శూలపాణి, త్రిలోచన, దుష్టుల కార్యాలకు విఘ్నాలు కలిగించుటకై ఒక పని నీవు పుట్టింపవలెను అని కోరిరి. దేవతలు ఇట్ల పలకగా పరమేశ్వరుడు పరమానందం పొంది రెప్పపాట లేని కంటితో పార్వతిని చూచెను. ఇట్లు దేవతల ఎదుట ఉమ్మను చూస్తున్న ఆ మహాత్ముని మదిలో ఆకాశానికి రూపం లేని కారణమేమా అని ఆలోచన బయలుదేరడం. భూమికి ఆకృతి కలదు, నీటికి అట్లే కలదు, అగ్నికి వాయువుకు ఆకృతి కలదు, ఈ ఆకాశమునకి ఏలలేదు అని భావిస్తూ ఆ దేవదేవుడు నవ్వెను. జ్ఞానశక్తి యొక్క ఉమ్మను చూసి రుద్రుడు ఆకాశమున చూసెను. మరియు మన ముందే బ్రహ్మశరీరుల శరీరం గురించి పలికి ఉండెను. పరమేశ్వరుడు నవ్వెను. ఈ 4 కార్యములతోడను, భూమి మొదలగు 4 భూతములందున్న గుణములతోడను కూడి నవ్వుతున్న పరమేశ్వరుడి నుండి గొప్ప ఆకారం, దొడ్డదేగు తేజస్సు, వెలిగిపోతున్న ముఖము, గొప్ప వెలుగు గల కుమారుడు దిక్కులను ప్రకాశింపచేస్తూ పరమేశ్వరి గుణములతో కూడిన వాడై అపరరుద్రుడా అన్నట్లు ఏర్పడెను. కాంతి, తేజస్సు, ఆకారం, రూపం అనువానితో ఆ మహాత్ముడు పుట్టుచునే దేవకాంతులను మురిపించెను. మహాత్ముడుగా ఆ కుమారుని చక్కని రూపంగాంచి రెప్పలార్పక వాణ్ణి చూచుచుండెను. ఆ కుమారుని రూపం అందంగా కన్నులకు మైకం కలిగించినదిగా ఉండెను. స్త్రీల భావము చెంచలమగుటచే పరికించిన పరమేశ్వరుడు స్త్రీల విషయాన శంక నుండి అతన్ని, కుమార, ఏనుగుమోము, జారిన పొట్ట, పాముల జందం కలవాడ వగదువు అని ఇట్లు శపించెను. పట్టరాని కోపంతో శపించెను. ముక్కంటి దేవర దేహమందల 70 లక్షల రోమకోపములలో చెమట నిండిపోయెను. అట్టి త్రిశూలధారి దేహమును వెదిలిస్తూ పెనుకోపంతో లేచెను. త్రిశూలం చేతపట్టిన ఆ దేవుడు ఎట్లెట్లు తన మొదటిదగు దేహమును విదిలించుచుండెను, అట్లట్లు అతని కేశములు విరాజిల్లుచుండెను. చెమట నీరు నేలపై కాలువలు కట్టెను. ఏనుగు మోము గలవారు చీకటి చెట్ల వలె, కాటుక వలె నల్లని దేహం గలవారు, పెక్కు ఆయుధాలు దాల్చిన వారగు వినాయకులు పెక్కు తీర్ల వారు లేచి వచ్చిరి. అంత దేవతలందరూ మనసులో కలతపడి ఇది ఏమి అద్భుత కర్మం ఆచరిస్తూ ఈ శివుడు ఇంత దొడ్డ పని చేస్తున్నాడు, దేవతల కార్యం ఇతడొక్కడే చేయగలవాడు, మరి ఈ పెక్కు స్వరూపాలతో పని ఏమి అని దేవతలు ఇట్లు చింతిస్తుండగా వినాయకుడితో భూమి అంతయు గగ్గోలు పడిపోయెను. అంత సాటిలేని బ్రహ్మ విమానం ఎక్కి ఆకాశాన్ని నిలిచి, దేవతలారా, మీరు ధన్యులైతిరి. అద్భుతమగు రూపం గల ముక్కంటి దేవర పరమేశ్వరుడు మేము అనుగ్రహించెను. ఈ రూపాలన్నీ దేవతల శత్రువులకు విఘ్నములు కలిగించినవి అని పలికెను. పితామహుడుకు చతుర్ముఖుడు దేవతలతో ఇట్లు పలికి పిదప పరమేశ్వరునితో, ప్రభు, నీ మోము నుండి పుట్టిన ఈ స్వామి వినాయకులకు ప్రభువుగాక, వీరందరూ అతని బంటలగుదురుగాక. నీవు అందరికంటే మిన్నగా నిర్మించిన ఒక్కడి శరీరంతో తిరుగువాడై ఆకాశాన్ని నిలుచుగాక. అతడు మొదట 4 లక్షణాలతో ఏర్పడినవాడే ఎగుగాక. ఆ ఆకాశం చాలా పెద్దది కదా, నీవు శ్రేష్ఠునే చేసితివి, ఇతరుని కాదు. ఆ వినాయకునికి నీవు ప్రభువగుము. ప్రతిమల వంటి అస్త్రములను చేతదాల్చి ఆ బాలునకు అస్త్రములు, వరములు ఇమ్ము అని పలికి బ్రహ్మదేవుడు విడలిపోగా ముక్కంటి తన కొడుకుతో ఇట్ల పలికెను, నీవు వినాయకుడు, విఘ్నకరుడు, గజముఖుడు, శివపుత్రుడు, గణేశుడు అని పేర్లతో ప్రసిద్ధి పొందము. ఈ క్రూరమగు చూపులో భయం గొలుపు చేష్టలు గల ఈ వినాయకులందరూ నీకు బంటలగుదరు. తాపములు లేని వారొసగ పదార్థాలతో పెంపొందిన దేహం గల వీరు ఆయా జనుల కార్యాలు సఫలం చేయుచుందరు. నీవును నీ మహానుభావం వలన దేవతల యజ్ఞాలలో ఆయా శుభకార్యాల్లో మొట్టమొదట పూజను అందుకుంటావు. అట్లు కానిచో ఆయా కార్యముల సిద్ధిని నాశమొందింతువు అని పరమేశ్వరుడు ఇట్లు పలికి దేవతలతో పాటు బంగారు కుండలలో ఉన్న జలములతో అతన్ని అభిషేకించెను. అట్లు వినాయకులతో అతడు విరాజిల్లెను. అట్లు అభిషేకం పొందుతున్న ఆ గణనాయకుని గాంచి దేవతలందరూ త్రిశూలపాణి సన్నిధానమున శ్రద్ధాశక్తులతో స్తుతించిరి. ఏనుగు మోము దేవరయ్యకు నీకు నమస్కారం. గణనాయక, వినాయక, భయం గొలుపు పరాక్రమం గల నీకు మృక్కులు. విఘ్నకర్త, నీకు నమస్కారం. సర్పములు మొలనూలుగా గల స్వామి, నీకు వందనం. రుద్రుని ముఖం నుండి పుట్టిన దేవా, నీకు నతులు.
జారుబొజ్జగల దేవరా నీకు కైమోడపు, సర్వదేవతలు నీకు మొక్కుతున్నారు, అందువల్ల వారికి ఎల్లవేళలా విఘ్నములు లేకుండా చేయుము. ఇట్లు దేవతల స్తుతులను అందుకున్న గణనాయకుడు అభిషిక్తుడయ్యను, ఉమాసహితుడగు రుద్రునికి కుమారుడయ్యను. ఇట్లా వినాయకుడు గణనాథుడగుట చవితినాడు జరిగింది. అందువల్ల చతుర్థి తిథి తిథుల్లో శ్రేష్టమై అలరారింది. ఈ తిథి అందు నువ్వులను భుజించి గణపతిని భక్తితో పూజించిన వానియడ గణపతి ప్రసన్నుడగును. ఇందు సందేహం లేదు. ఈ స్తోత్రం చదివిన వానికి విన్నవానికి విఘ్నములు కలగవు, పాపం ఏ విధములను అంటదు. ఓం శాంతి శాంతి శాంతి.